ఫైనలీ మా అక్క హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే లోపు మనం అంతా సెటప్ చేసేద్దాం అనమాట. సెటప్ అంటే ఏమీ లేదు, తనకు ఫ్రీగా ఉండేటట్టు కొన్ని సామాన్లు జరిపేద్దాం. మాకున్న ఒకే రూమ్ లోనే మేమందరం పడుకోవాలి, ఎందుకంటే నైట్ టైం వాష్రూమ్ గట్లా పోవడానికి మా అక్కకి ఇబ్బంది అవుతుంది కదా. సో మా ఇంట్లోనే పడుకోబెట్టాము. అండ్ వాళ్ళు వచ్చే లోపు వేడి వేడి నీళ్ళు అయితే పెట్టమన్నారు. మోస్ట్లీ మా మమ్మీ వాళ్ళు పొయ్యి మీదనే వండుకుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మాత్రమే గ్యాస్ యూజ్ చేస్తారు. అంతలోపే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మా అక్క ఒక స్టెప్ కూడా వేయలేకపోతుంది, అంత ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళ పిల్లల్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది. కాకి పిల్ల కాకికే ముద్దన్నట్టు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఇంకా అలా వేడి నీళ్ళతో స్నానం ఏం చేపియలేదు, కానీ క్లాత్ తోటి మాత్రం వాళ్ళంతా కూడా తుడిచేసాము. పాపం వాళ్ళ మమ్మీ ఏడుస్తుందని మా అక్క వాళ్ళ పాప నవ్విస్తుంది అనమాట. ఇంకా పడుకునే ముందు కొంచెం కాఫీ ఇచ్చి ఒక ఇడ్లీ తిని టాబ్లెట్స్ వేసుకున్నది. ఇప్పుడైతే మా అక్క కొంచెం బెటర్ గా ఉంది. సరే గైస్, మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. బాయ్.